హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ. దీనికి ఎలాంటి కర్రీస్ లేకపోయినా కూడా తినేసేయచ్చు డైరెక్ట్గా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వెజ్జెస్ని అయితే కుక్ చేసుకోవాలి, కొంచెం పార్ బాయిల్ లాగా. దానికోసం నేను తీసుకున్న వెజ్జెస్ వచ్చేసి బీన్స్, క్యారెట్, పొటాటో, బ్రోక్లీ, కాలీఫ్లవరు, కొన్ని గ్రీన్ పీస్. వీటిలో వాటర్ వేసేసుకోవాలి. వెజ్జెస్ అన్ని మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రైస్ కోసము వాటర్ని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎట్లా అంటే సాల్ట్ లాగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ హోల్ స్పైసెస్, స్టార్ ఫ్లవరు, క్లౌస్, కార్డమాము, అలాగే దాల్చిన చెక్క, నెక్స్ట్ బగారా ఆకు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటి అంటే రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి. రైస్కి వాటర్ పెట్టేసుకున్నాం కదా, అవి హీట్ అయ్యేలోపు ఇంకోటి ప్యారలల్గా చేసేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్, కోరియాండర్, మింట్, అలాగే క్యాషూస్, నెక్స్ట్ వచ్చేసి హోల్ స్పైసెస్, బగారా ఆకు, స్టార్ ఫ్లవరు, లవంగాలు, ఇలాచి, లాస్ట్లో చెక్క. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కోసం బౌల్ పెట్టేసుకొని అందులో ఒక 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. వద్దు గీ తినలేము అనుకునే వాళ్ళు ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్, మిర్చి, ఆనియన్, మింట్, కోరియాండర్ ఇప్పుడు కొంచెం వేసేసి కొంచెం టాపింగ్లో వేయడానికి ఉంచేసాను. కొంచెం క్యాషూస్, అలాగే అన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇందాక కుక్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ముందే వేయాలి, మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ ఇలా కుక్ చేసి వేస్తే ఏంటి అంటే ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది ఇలా చేసుకుంటే. వెజిటేబుల్స్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్లోకి వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువగానే వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత కారము, కొంచెం గరం మసాలా, కోరియాండర్ పౌడరు, నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ అలా మసాలా అంతా వెజిటేబుల్స్ బట్టేలాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టుకున్న తర్వాత ఇందులో మీడియం కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజు లెమన్ది జ్యూస్ యాడ్ చేస్తున్నాను, తీసేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి పెట్టేసుకొని. కర్రీ ప్రిపేర్ చేసేలోపు ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. నేను ఒక 5 గ్లాస్ రైస్ క్వాంటిటీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇది రైస్కి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంచాలి. వాటర్ ఎక్కువగా పెట్టేసుకుంటే మనము జల్లెడతో తీసేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, డ్రైన్ చేయకుండా కూడా ఈజీగా అవుతుంది ఇలా వాటర్ ఎక్కువగా ఉంటే. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కర్రీని చూసేద్దాము. మసాలా అంతా మంచిగా ముక్కలకి పట్టుకుంది, అలాగే పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేస్తుంది రైస్ అయ్యేలోపు. రైస్ కుక్ అవుతుంది. ఇది కుక్ అయ్యేలోపు కర్రీని అయితే ఇంకో బౌల్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో వేస్తే ఈక్వల్గా ఉంటుంది మసాలా అనేది. కర్రీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు రైస్ని చిల్లుల గరిటె ఉంటుంది కదా, దాంతో అయినా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ని డ్రైన్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా వాటర్ ఉన్నప్పుడు వేస్తే ఈజీగా ఉంటుంది రైస్ తీయడానికి కూడా. ఇలా ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇందాక తీసి పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. నెక్స్ట్ మిగిలిన రైస్ని కూడా అలాగే వేసేసుకోవాలి. సో వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక తవ్వాని తీసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అది వేడైపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న రైస్ బౌల్ని దానిపైన పెట్టేసుకొని ఇందాక మిగిల్చుకున్న కోరియాండర్ మింట్ని దీనిపైన వేసేసి కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు గీని వేసుకున్నాక
ఇంకా కావాలి అనుకునే వాళ్ళు కలర్ వాటర్ని యాడ్ చేయొచ్చు, లేదా అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. స్టీమ్ బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి నేను ఫాయిల్ పేపర్ పెట్టేసి లిడ్ పెట్టేసుకుంటున్నాను. ఇదంతా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. కింద తవా కూడా పెట్టాం కాబట్టి ఈవెన్గా కుక్ అయిపోతుంది, కింద అడుగంటుకోకుండా. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత నేనైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడే ఓపెన్ చేయొద్దు, ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేసి ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే. ఇంకా ఈ రైస్ని అయితే సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేసి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది రైస్, అందుకే సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలి. రైస్కి మసాలా కూడా మంచిగా సరిపోయింది. ఎలాంటి కర్రీస్ లేకుండా కూడా తినేసేయచ్చు. కావాలి అనుకుంటే రైతా అయినా, మిర్చికాయల సాలన్ అయినా, లేదంటే చికెన్ గ్రేవీ కర్రీ అయినా దాంతో సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, యమ్మీ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.